మన ప్రీతం గురువైన జగద్గురు సుభాష్ పత్రి సార్కి, స్వర్ణమాల పత్రి అమ్మకి నా అనంతకోటి ఆత్మ ప్రణామములు. అలాగే గురువుగారైన సదానంద యోగ గురువు గారికి కూడా నా యొక్క ఆత్మ ప్రణామములు. నాకు ఈ శరీరాన్ని ఇచ్చిన నా తల్లిదండ్రులకు కూడా నా ఆత్మ ప్రణామములు తెలియజేసుకుంటున్నాను. నా పేరు సింహాచలం, మాది వేరుమకుంట. నేను ధ్యానంలోకి వచ్చాను 2018 నుంచి ధ్యానంలోకి వచ్చాను. వచ్చినాక నా ధ్యాన దివ్య జీవితం చాలా హ్యాపీ అంటే ఎంత హ్యాపీగా ఉన్నాను. ధ్యానానికి ముందు నేను హ్యాపీగానే ఉన్నాను, ధ్యానంలోకి వచ్చాక ఇంకా హ్యాపీగా ఉన్నాను. అంటే నాకు మా బ్రదరు మెడిటేషన్ చేస్తూ ఉండేవాడు. మా బ్రదర్ పేరు ప్రభాకరు. ధ్యానంలోకి రాక్క అనేవాడు. అంటే ఏముంది, ఏ దేవుడు ఏంటి అని అడిగేవాడిని దాన్ని. కాదక్క, శ్వాస మీద ధ్యాస అనేవాడు. నేను గుడి గోపురం లేని దానికి నేను ఎక్కడికి రాను అనేదాన్ని. అలాగా అంటూ ఉండగా పూజలు బాగా చేసేదాన్ని. పొద్దున 3 గంటలు, సాయంత్రం 3 గంటలు, రోజుకి 6 గంటలు వచ్చి నేను పూజ చేసేదాన్ని. ఆ టైంలో నాకు మా బ్రదర్ ఎంత చెప్పినా నేను రాట్లా. నాకు దీపం పెట్టి కళ్ళు మూసుకొని దండం పెట్టుకున్నప్పుడు గురువుగారు కనిపించి ఫోటోలోంచి, రండి మేడం, మెడిటేషన్లోకి రండి, ధ్యానంలోకి రారా అని షేక్ హ్యాండ్ ఇచ్చారు. వస్తాను సార్, ఓకే అనేసి సార్కి నేను షేక్ హ్యాండ్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత వస్తానన్నాను కదా, ఒకసారి ద్వారకా తిరుమల వెళ్ళాను శివరాత్రికి. వెళ్ళిన తర్వాత ఆ రోజు నుంచి నేను శాఖాహారిని అయ్యాను, ధ్యానంలోకి వచ్చాను. వస్తూ తులసీదళం అనే పుస్తకం, తులసీవనం పుస్తకం తెచ్చుకున్నాను. ఆ పుస్తకం చదివితే నా నరాల్లోనే సారే కనిపించారు. కళ్ళు మూసుకొని ఎక్కడ చూసినా, ఎక్కడ చెందినా ప్రతి నరములో కూడా నాకు సారే కనిపిస్తూ ఉండేవాళ్ళు. అబ్బా, ఎంత బాగుంది ఈ మెడిటేషను, ఎంత బాగుంది, సార్ కనిపిస్తున్నారు. ఆ కళ్ళు మూసుకుంటే చేతుల్లోని ఇలాగా ఎక్కడ చూసినా ఈ నరాల్లో సార్ కనిపిస్తూనే ఉన్నారు. నాకు కనిపిస్తూ ఉంటే చాలా బాగుంది మెడిటేషన్ అని. ఆ రోజు నుంచి నేను ఈ ధ్యానాన్ని అనేది వదలలేదు. నాకు 5 ఇయర్స్ ఏజ్ ఉన్నప్పుడే నాకు పోలియో వచ్చింది. అప్పుడు పోలియో వచ్చినప్పుడు కూడా నాకు పెద్దయ్యాక ఈ కాలు గురించి కానీ నేను ఇలాగున్నానని ఏ రోజుని కూడా నేను బాధపడలా, చింతించలా. నా తల్లిదండ్రులు చాలా హ్యాపీగా పెంచారు. నేను చదువుకునేది 10th క్లాసు. ధ్యానానికి ముందు హాస్టల్ ట్రావెల్ ఇదేంటి థర్డ్ ఐ అని ఇవన్నీ ఓపెన్ అయిపోయినాయి. ధ్యానంలోకి వచ్చిన తర్వాత అందరూ ఆ కష్టంలోంచి వచ్చాము, ఈ కష్టంలోంచి, వీళ్ళేంటి ఇన్ని కష్టాలు చెప్తున్నారు, నేను చాలా హ్యాపీగా వచ్చాను కదా, ఇదంతా ముందే జరిగిపోయింది. అంటే ధ్యానం చేసిన వాళ్ళకి ఇవి జరుగుతాయి, నాకు ధ్యానం చేయకపోయినా ఇవన్నీ జరిగినాయి. అంటే నా గత జన్మ సుకృతం అనేది నాకు అర్థమైంది. అంటే వచ్చిన తర్వాత ధ్యానంలోకి నాకు ఈ పోలియో ఎందుకు వచ్చింది, ఈ కాలు ఎందుకు అనే దాని గురించి తెలుసుకున్నా. నాకు ఏ ఏజ్లో అయితే నాకు పోలియో వచ్చిందో అదే ఏజ్లోని ఒక పాప ఉయ్యాలూగుతుంటే ఇలాగా చేత్తో కొట్టడం జరిగింది. ఆ పాపకి ఏ కుడికాలు అయితే పోయిందో నాది అదే కుడికాలు పోయింది. అయినా సరే తెలుసుకున్నాక కూడా క్షమాగుణం చెప్పాను. ఇప్పుడు నాకు దేవుడు మెడిటేషన్లో రాకముందైనా సరే దేవుడు నాకు అది పెట్టాడో ఇది పెట్టాడో నా కర్మ అనేసి ఒక్కరోజును కూడా బాధపడలా. ఒకటే అనుకునేది, నాకన్నా నేల మీద పాకిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నేను ఇలాగున్నాను, చాలా హ్యాపీ, నేను మంచిగానే నా పనులు నేను చేసుకుంటున్నాను, నలుగురికి సాయం చేయగలుగుతున్నాను, మా అమ్మని చూసుకోగలుగుతున్నాను అని ఒక హ్యాపీనెస్, నాకు ఎప్పుడు హ్యాపీనెస్గానే ఉండేది. ధ్యానంలోకి వచ్చాక ఏది మాట్లాడకూడదు, ఏది మాట్లాడాలి, నాకు కోపం బాగా ఎక్కువగా ఉండేది. అయితే ఈ మెడిటేషన్లోకి వచ్చిన తర్వాత కోపం అనేది స్లోగా తగ్గింది. అయితే సార్ నాకు ప్రతి క్షణం హాస్టల్గా ఎప్పుడు నాకు కనిపిస్తూనే ఉండేవారు. ఫిజికల్గా తక్కువ సార్తో నేను కలవడం, హాస్టల్గా ఎప్పుడు కలుస్తూనే ఉండేవాళ్ళు, ఏదో గైడెన్స్ ఇస్తూనే ఉండేవాళ్ళు నాతోని. అయితే కరోనా టైంలోని మా అమ్మకి కరోనా వచ్చింది, నాకు కరోనా లేదు. నేను మా అమ్మతో పాటుగా ఏలూరు ఆశ్రమ హాస్పిటల్లోని జాయిన్ చేసి వెళ్ళిపోయాను. మా అమ్మకి అప్పటికి 75 సంవత్సరాల ఏజ్ మా అమ్మకి. అయినా సరే అమ్మని తీసుకొనే వస్తా నేను. మా బ్రదర్స్ వాళ్ళు అన్నారు, అమ్మ కరోనా అయితే నువ్వు కూడా ఏంటి వెళ్ళిపోతున్నావు, అమ్మతో పాటుగా నువ్వు చచ్చిపోతావు ఏంటి చెల్లి, వచ్చే అమ్మను వదిలేసి వచ్చే అన్నారు. లేదు, నేను వదిలి రాను, జన్మనిచ్చిన తల్లి అమ్మను వదిలేసి నేను ఎలా వస్తాను, వస్తే అమ్మని తీసుకొనే వస్తా ఇంటికి
అని అన్న. అట్లాగే మా అమ్మని తీసుకొని ఇంటికి వచ్చాను. వచ్చిన తర్వాత మా కుటుంబాల్లో లక్షలు ఖర్చు పెట్టిన వాళ్ళందరూ చనిపోయారు. అప్పుడు అన్నారు నన్ను, "చెల్లి నువ్వెలా తీసుకొచ్చావు అమ్మని?" అన్నారు. "ధ్యానం అన్నయ్య, ధ్యానం ఉంటే మనం తీసుకురాగలము" అనేసి అన్నా. మా అమ్మగారు అట్లాగే అప్పటి నుంచి మా అమ్మ కూడా మెడిటేటర్ అయ్యారు. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత మా అమ్మ కూడా నాతో పాటుగా శాకాహారి అయ్యారు. ఇలాగా నా ధ్యాన జీవితం జరుగుతూనే ఉంది. మా అమ్మగారు ఈ మధ్యనే ఒక 3 ఇయర్స్ కింద బాడీ వికెట్ చేశారు. అప్పుడు కొంచెం డిఫరెన్స్‌లోకి వెళ్ళిపోయి కొంచెం బాధ అనేది అనిపించింది. అనిపించి మళ్ళీ దాని నుంచి కూడా నేను బయటకొచ్చాను. అప్పుడే నా లైఫ్‌లో ఫస్ట్ టైం మా అమ్మగారు బాడీ వికెట్ చేసిన తర్వాత నాకు కొంచెం బాధ అనేది అనిపించింది. సరే ఎప్పటికైనా బాడీ వికెట్ చేయవలసిందే కదా! ఎవరమైనా ఎనక ముందు అనేసి అన్నారు. మా అమ్మ గూడా ఎక్కడితో ఉన్నత లోకాలకి వెళ్ళిపోయారు మా అమ్మగారు. నేను ప్రతి క్లాసులకి ఎళ్తాను. జూమ్ క్లాసులు చెప్తాను. శాఖాహార ర్యాలీకి ఎళ్తాను. సాయంత్రం 4, 5 అప్పటికి ఎవరికైనా ఫోన్లు చేసిన వాళ్ళకి వాళ్ళకి కొంత గైడెన్స్ చెప్తా ఉంటాను. పగల 12 గంటల కాడ్నుంచి 1:30 వరకు జూమ్ క్లాస్ చెప్తాను. ఇలాగ సత్సంగం, ఇలా నా ధ్యాన జీవితం నా చాలా హ్యాపీ, హ్యాపీ, హ్యాపీ. ప్రతి ఒక్కరు గూడా ఈ ధ్యానంలో చాలా హ్యాపీనెస్ అనేది ఉంది. ఏ రోజును గూడా నేను మా అమ్మ చనిపోయినా సరే నేను ఒంటరిగానే ఉన్నా. మా అన్నదమ్ములు అందరూ మాతో వచ్చేద్దు ఉండమ్మా అన్నారు. మీరు శాఖాహారులైతేనే మీ ఇంటికొస్తా. మీరు శాఖాహారులు కాకపోతే నేను రాను మీ ఇంటికి అని మా బ్రదర్స్ ఇంట్లో కూడా నేను మంచినీళ్ళు కూడా తాగేదాన్ని కాదు. అలాగా మా అన్నయ్య, మా అమ్మ చనిపోయిన ఓ సంవత్సరానికి మా అన్నయ్య వచ్చాడు మెడిటేషన్‌కి. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెడిటేషన్ చేస్తున్నారు. ఇప్పుడు నేను ఓన్‌గానే ఉంటాను. ఓన్‌గానే ధ్యానం చెప్తాను. అయినా సరే నేను ఒంటరిని అని నాలో ఫీలింగ్ లేదు, బాధ లేదు. ఇంకా చాలా హ్యాపీ, హ్యాపీ ఒక ఆత్మానందంలో స్థితిలో ఉంటాను. నలుగురికి ధ్యానం చెప్తాను. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా వాళ్ళకున్న ప్రాబ్లమ్‌ని బట్టి వాళ్ళకి గైడెన్స్ ఇస్తాను. ఇలాగ నా ధ్యాన జీవితం చాలా హ్యాపీగా ఉంది. ప్రతి ఒక్కరు గూడా ఈ భూమి మీదకొచ్చిన ప్రతి మానవుడు గూడా ఏదో ఒక రోజు ఈ ధ్యానం చేయవలసిందే. ఈ ధ్యానం చేయకపోతే మళ్ళీ జన్మ తీసుకున్నా, మళ్ళీ జన్మకు గూడా ఆ ధ్యానం చేయవలసింది. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని సూత్రాలు చదివినా అది కాదు. కావలసింది ధ్యానం. ఏ ధ్యానమైతే మనం చేస్తామో మనమేంటో మనకు తెలుస్తది. మన గత జన్మలు తెలుస్తది. నా గత జన్మేంటో నేను చూసుకున్నాను. నా పోలే ఎందుకొచ్చిందో నాకు తెలిసింది. ఇయన్నీ ఇంత తెలుసుకొని నేను ఇంత ఆనందంగా హ్యాపీనెస్ పొందిన నాలాంటి ఈ ఆనందం అందరూ పొందాలని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చాలా ఉన్నాయి. ఇంతవరకే చెప్తున్నాను నా యొక్క అనుభవాలు. ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్‌కి వాళ్ళకి గూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.